పార్టీ రాష్ట్ర కమాండర్ మచ్చల వెంకటరెడ్డిని మాట్లాడుతున్నా. పేద మహిళలారా, పేద ప్రజలారా, నాకు ఓటు వేసి అధికారం ఇస్తే ఇక్కడ చూడండి, తండ్రి ప్రేమ ప్రభావవంతమైనది. వైద్యులు కామేశ్వరి సూర్యప్రకాశి సన్మానించిన రజనీ ప్రియ, రాష్ట్రపతి నిలయము మేనేజర్ డాక్టర్ రజనీ ప్రియ. ఈమె చెప్పింది 100% 100కి 100 కరెక్ట్. ఎందుకంటే నేను స్వయంగా నా 2 కొడుకులను కూతుర్లను నానా అవస్థలు పడి, నానా గడ్డి గరిచి, దినదిన నూరేళ్ళ ఆయుష్ లాగా ఇంగ్లీష్ మీడియం చదివించి, హిందీ మాట్లాడించి, ఇంగ్లీష్ మాట్లాడిస్తే మా ఆవిడకి హిందీ ఇంగ్లీష్ రాదు. చాలామంది తెలంగాణలో పెళ్ళాలకు చదువు లేదు, మొగళ్ళకు ఉంది. కొన్ని చోట్లయితే ఇద్దరికీ లేదు. ఇక వాళ్ళకు ఆ పిల్లలకు ఏముంది, అంతే సంగతులు చిత్తగించవలను. చదువుకుంటే చదువుకుంటారు, లేకపోతే లేదు. కాబట్టి పిల్లల చదువు విషయంలో తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనది. తండ్రికి చదువు వచ్చి, హిందీ వచ్చి, ఇంగ్లీష్ వచ్చి ఉంటే పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే దాంట్లో తెలుగు ఉండొచ్చు, తప్పులేదు, తెలుగు ఉండాలి మదర్ టంగు. కాబట్టి నేనేమంటున్నానంటే, మా పాటాపాటి అధికారం వచ్చాక 25 ఏళ్ళ వరకు కంపల్సరీ అన్నిట్లో ఫెయిల్ అయినా కూడా 25 ఏళ్ళ వరకు చదువుతూనే ఉండాలి ఈ మనిషి. అప్పుడు కానీ బుర్ర మ్యాచ్యూర్ కాదు, అప్పుడు కానీ పెళ్ళి చేసుకుంటాడు. ముందే పెళ్ళి చేసుకుంటే జీవితం అంతా చెత్త జీవితం అయిపోతుంది. కాబట్టి 25 ఏళ్ళ వరకు ఎవడు పెళ్ళి చేసుకోరాదు. 25 ఏళ్ళ చేసుకోండి, బుర్ర మ్యాచ్యూర్ అవుతుంది, శరీరం మ్యాచ్యూర్ అవుతుంది, అంతా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. చిన్నప్పుడు పెళ్ళి అనారోగ్యాలు పాలైపోతాయి. అందుకనే చదువు ఎందుకు చెప్తున్నాము, తల్లిదండ్రులకు చదువున్నా లేకున్నా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అందరికీ ఇంగ్లీష్ మీడియం ఒకటే సిలబసు. పేదలకు గవర్నమెంటే అన్నీ పక్క నుండి చదివిస్తుంది. ధనవంతులకు వాళ్ళ ఇష్టం, ఫీజు ఇచ్చుకోకపోయినా అది వేరు ఇది వేరు. కానీ కామన్ ఎగ్జామ్ ఉంటుంది, కామన్ సిలబస్ ఉంటుంది, అటు ఉంటుంది నిఘా, ఇటు ఉంటుంది, ఎప్పటికప్పుడు చెక్కింగ్ ఉంటుంది. ప్రజలను బ్రహ్మాండంగా చదువువంతులను చేస్తాము. తెలంగాణలో చదువురాని వ్యక్తి అంటే ఉండొద్దు, ప్రతి ఒక్కరికి చదువు రావాలా. ఆటోమేటిక్ చైతన్యం వస్తుంది, విప్లవం వస్తుంది, సమాజం వస్తుంది. ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తాము, పని కల్పిస్తాము. పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు జీతం ఇస్తూనే ఉంటాం. ధనవంతుల దగ్గర పేదల ట్యాక్సీ వసూలు చేస్తాము, వీళ్ళకి జీతాలు ఇస్తాము. అది మా కోఆర్డినేషన్, అది మా తెలివి. కాబట్టి మా పాటపాటి కోటేసి అధికారం ఇవ్వండి. మధ్యతరగతి వాళ్ళు ధనవంతులు మాకు వేయరయ్యా, మాకేసేది పేద ప్రజలు, అందులో ప్రత్యేకంగా పేద మహిళలకే కదా మేము ఉచితంగా కారు ఇస్తున్నాము, 2 తులాల బంగారు గొలుసు చైన్ ఇస్తున్నాము, వాళ్ళకి డ్రైవింగ్ నేర్పుతున్నాము, నెలకు 30,000 జీతం ఇస్తున్నాము, వాళ్ళకి 25 ఏళ్ళ వరకు చదివిస్తున్నాము. కాబట్టి వాళ్ళే మాకు ఓటేస్తారు. మేము తప్పకుండా గెలుస్తాము, అధికారానికి వస్తాము. ఒకే సిద్ధాంతము, పేద మహిళల మీద మేము పార్టీ పెట్టాము, అదే పార్టీ. అందుకని మాకు ఓటేయండి మహిళలారా.